అమ్మ ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. మా నాన్నగారు వరండాలు తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. నిన్ను ఎగ్గో అయ్యా, నువ్వు కలిసిపోయి వాడుతావు. అమ్మ రక్షణ పొందింది. అమ్మతో ప్రభు మాట్లాడినాడు. అమ్మ పాప క్షమించబడిన ఆనందంతో గట్టిగా అమ్మని కౌగిలించుకొని చెన్నై కాన్వకేషన్ తీసుకువెళ్ళాను. అమ్మ రక్షణ పొందింది. ఏం చెప్పాడు దేవుడు నాకు? రెండంతా మేలు చేస్తానన్నాడుగా. ఒకటి ఏంటి, ఆమె బ్రతుకు వచ్చింది. రెండవది ఆమె రక్షణ పొందుతుంది. అంతగా దేవుడు మాట్లాడి తన కార్యాలు తెలుస్తూ వచ్చాడు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు, మానవుడు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన శాశ్వత ప్రేమతో ప్రేమించేవాడు. మానవుల కొరకై ఆయన చింతగలిగిన వాడు. ఆయన మన సొంత పాపములన్నింటినీ కూడా క్షమించేందుకు కొరకే ఆయన తన సొంత వాక్కునే శరీర ఆకారంలోనే పంపి, మనం ఓం అనే శబ్దం వింటాం కదండి. ఓం అనేది శబ్దం ఆరంభం ఉందంటుంటాం కదా. బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని, వాక్యము దేవుడే. అది దేవుని వాక్కు. ఆ వాక్యే శరీరధారి అయింది. మన మొదటి అధ్యాయం 14 వచనము యోహాను సువార్తలో దేవుని గురించి చెప్పే సత్యం ఏంటంటే, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి మనకు అద్వితీయ కుమారి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటుంది. ఆ వాక్కు, దేవుని వాక్కు శరీరాన్ని ధరించింది. ఎందుకంటే కృపా సత్యం. కృప అంటే ఏంటి? అయోగ్యులుగా చూపించే దయ. పాపిష్టి వారమైన మన కొరకు పాపోహం, పాపకర్మోహం, పాప జన్మోహం అని చెప్పాం మనం. ఏ భేదము లేదు, అందరిలో పాపం చేసి దేవుడు గురించి మహిమని పొందలేకపోతున్నారు వాక్యం చెప్తుంటుండగా. పాప సహితుల నుండి పాప రహితులు పుట్టగలను ఎంత మేలు, అలాగెవడను పుట్టనేరాడని 14వ అధ్యాయం 3వ వచనం యోగులు చెప్తుంటుండగా, సామెత 20వ అధ్యాయం 9వ వచనంలో నా పాపములు పోగొట్టుకుని పవిత్రుడనైతిని అని అనుకొనదగిన వాడెవడు అని స్పష్టంగా చెప్తుండగా, పాపములు పోగొట్టుకోలేని మన జీవితంలో, నరకానికి మాత్రమే వెళ్ళవలసిన మన జీవితాల్లో ఆయన దయ, మన పాపములన్నీ కూడా తాను భరించి మన పాప విముక్తి కొరకై, విమోచన కొరకై మన రక్తధారలు చిందించారు. ఎఫెసీ మొదటి అధ్యాయం 7వ వచనంలో, ఎఫెసీ మొదటి అధ్యాయం 7వ వచనంలో చదవమ్మా. దేవుని కృపామోదేశాన్ని బట్టి ఆ ప్రియుని యందు మనకు ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ, విమోచనము. అంటే ఆ పాపం నుండి, పాపంలో వచ్చే జీతం మరణం నుండి, ఆ మరణంతో వచ్చే రెండో మరణమైన అగ్నిగంధకాలతో అంటే గుండం నుండి, వీటన్నిటికీ కారుబడిన సాతాను నుండి మనకు విడుదల, విమోచన ఇచ్చేందుకు కొరకే ఏం చెప్పండి ఇక్కడ, తన రక్తధార చిందించాడు. పాప పరిహారం మోక్షం ఆవశ్యకం. రక్తం పరమాత్మని పుణ్యదాన బలియాగం అని చెప్పినట్లుగా పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి కదా. అది జంతువుల యొక్క రక్తం కాదు, కానీ తానే ఈ లోకానికి ఒక పవిత్రమైనటువంటి జన్మని కలిగిన వాడే కన్యక గర్భవతి కుమారునికను తన ప్రజల వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసుని పేరు పెట్టిందని చెప్పినట్లు, యేసు రక్షకుడు, దేవుని నామం కాదు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో ఆ పని. ఇంజనీర్ అంటాము, టీచర్ అంటాము, డ్రైవర్ అంటాము, ఎవరిని వాడు చేసే పని. కాబట్టి దేవాది దేవుని యొక్క వాక్కు మన కొరకు పాప విమోచన కలిగించేందుకు కొరకై, మనం రక్షించేందుకు కొరకై అవతరించినటువంటి ఆ స్వరూపమే యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు. మన పాపాన్ని మనం విడిపించేందుకు రక్షకునిగా జన్మించాడు దేవాది దేవుడే. కాబట్టి ప్రియులారా, ఆయన ఎలా విమోచించాడు? రక్తం చిందింపు కూడా పాప క్షమాపణ కలగనేరదు. ఎబ్రీ 9:22వ వచనంలో రక్తం చిందింపు కూడా పాప క్షమాపణ కలగనేరదని సామాన్యంగా చెప్పవచ్చును. ప్రియులారా, ఆయన రక్తధార చిందించాడు శిలువలో. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా భారము, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు,
నీ రక్తమే నా భారము.